ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం చేసే ముందు గురువారం నాడు మనం ఏమేం సిద్ధం చేసుకోవాలి, అమ్మవారికి పిండి వంటలు చేస్తాం కదా, ఆ శనగలు ఎప్పుడు నానబెట్టాలి, అలానే బియ్యం పప్పులు అవన్నీ రాత్రి నానబెట్టాలా, రుబ్బు రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇలాంటి సందేహాలన్నీ కూడా మనం తెలుసుకుందామండి. శుక్రవారం రోజు పూజ మనం ఎన్నింటికి మొదలు పెట్టాలి, ఎలా చేయాలి, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు, ఇష్టమైనటువంటి పువ్వులు, అలానే అమ్మవారికి మనం పూజ చేసేటప్పుడు ఎటువంటి మంత్రాలు చదవాలి, తోరపు పూజ ఎలా చేయాలి, ఏం చేయాలి, శుక్రవారం సాయంత్రం అమ్మవారికి పెట్టిన చీర గాజులు ఏం చేయాలి, గాజులు ఏం చేయాలి, వాయనం ఏ సమయానికి ఇవ్వాలి, సాయంత్రం పూజ ఏ విధంగా చేయాలి, అలానే శనివారం ఉదయం పూజ ఎలా చేయాలి, ఏ నైవేద్యం పెట్టాలి, ఎన్ని గంటలకి మనం కలశాన్ని కదపాలి, ఎలా కదపాలి, కలశాన్ని కదిపిన తర్వాత ఆ సామాగ్రిని మనం ఏం చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తున్నామండి. అలానే ఆదివారం కూడా ఏం చేయకూడదు అనేటువంటి విషయాలు అన్నీ కూడా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుందండి. వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ 3 డేస్ మనం చేసుకునేవన్నీ కూడా అండి. ముందు రోజు మనం గురువారం ఉదయాన్నే తలస్నానం చేయాలండి. అంటే గురువారం రోజు కూడా తలస్నానం చేయాలి. అంటే ఆ రోజే మీరు తలకి షాంపూ కానీ తలకి రుద్దుకోవటం అనేది గురువారం రోజు చేయాలి. శనివారం రోజు మాత్రం నీటితో చేసుకోవాలి. శుక్రవారం రోజు తల రుద్దుకోకూడదండి. ఇంకా ఆ రోజు ముత్తైదుకు వాయనం ఇస్తాం కదండి, వారికి పసుపు కుంకుమ ప్యాకెట్స్ని మనం ముందుగానే రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు రెడీమేడ్గా వస్తున్నాయి కాబట్టి అవి ఉన్నా పర్లేదు, లేకపోతే అలాగే వక్కలు చిల్లర పైసలు ఇలా కనుక మనం చేసుకున్నట్లయితే శుక్రవారానికి బాగా ఈజీగా అవుతుంది. అలానే గాజులు బ్లౌజ్ పీస్ కూడా అవన్నీ కూడా ఒక పక్కన పెట్టుకోవాలి. ఎలానో మనం గుమ్మానికి బొట్లు తులసమ్మను తయారు చేసుకోవడం గురువారం రోజు ఇలా అయితే ఆ రోజునే గుమ్మానికి తోరణాలు కూడా మనం గురువారమే కట్టుకోవాలండి. ఇంకా పూజా సామాన్లు ఏంటంటే ఒక 2 సెట్స్ ఉంటే పర్లేదు, లేకపోతే గురువారం రోజున మనం కుందుల్ని పంచపాత్ర ఉద్దరణి ఇలాంటివన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకొని ఉంచుకోవాలండి. అలానే లక్ష్మీదేవి ఫోటో పీటలు ఎవరైనా సరే క్లీన్ చేయాలి అనుకుంటే బుధవారం రోజున మాత్రమే చేసుకోవాలి. శుక్రవారం మామూలుగా వాటిని నీటితో క్లీన్ చేసి బట్ట పెట్టుకోవచ్చు. ఇక అక్షింతలు కూడా గురువారం రోజునే కలుపుకోవాలండి. ఇక అలానే చలిమిడి గురువారం రోజునే పౌడర్ చేసి పెట్టుకోవాలి. అంటే బియ్యం నానబెట్టి పౌడర్ చేసుకోవటం అన్నమాట. అందుకే తలస్నానం చేయాల్సి ఉంటుంది. అయితే ఆ పిండి కొంచెం ఎండబెట్టాలి, లేకపోతే చెమ్మ పెట్టి అది బూజు పడుతుంది. చాలామంది కూడా అది పాచి లెక్క వస్తుందేమో అని అనుకున్నట్లయితే కనుక పొడి బియ్యం మిల్లుకు ఇచ్చి ఒక డబ్బాతో పెట్టుకోండి. పొడి బియ్యానికి తప్పు ఉండదు. పిండి ఉంటే నెక్స్ట్ మనం వినాయక చవితికి కూడా యూస్ చేసుకోవచ్చు. అలానే వెండి పువ్వులు కాయిన్స్ చాలామంది కూడా అమ్మవారికి కొన్ని కొన్ని వస్తువులు పెడదామనుకుంటూ ఉంటారు కదా అలంకరణకి, అలాంటి వాటిని కూడా కొంచెం పాలతో శుభ్రం చేసుకుని ముందే భద్రపరుచుకుని పెట్టుకోవాలండి. అంటే ఆభరణాలు అన్నమాట. ముఖ్యమైనవి 3 ఆ రోజు తప్పకుండా అమ్మవారికి సమర్పించాల్సినవి 3. ఇవి గురువారం రోజున మాత్రమే మీరు సిద్ధం చేసుకోవాలండి. అవి ఏంటండి, ఆవు నెయ్యి, ఆవు పాలు అండ్ కొంచెమైనా సరే ఆ రోజు ఈవినింగ్కి ఆవు పాలు తెచ్చుకొని పెట్టుకోవాలండి. అలానే బిల్వదళాలు, అమ్మవారికి ఆవు పాలతో పరమాన్నం చేసి ఆవు నీటితో దీపారాధన చేసి బిల్వదళాలతో కనుక పూజిస్తే చాలండి. ఒక్కటైనా చాలు, ఆ రోజు అమ్మ మీ ఇంటికి తప్పకుండా వస్తుంది. అలానే ఆవు పంచకం ముందు రోజు ఇల్లంతా చల్లితే చాలా మంచిది. అది శుక్రవారం వరకు ఉండవు కాబట్టి గురువారం రోజున మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ కొంచెం క్లీన్ చేసుకోవాలి. లేకపోతే గంగాజలం మీకు దొరికితే దాన్ని చల్లండి, లేక పసుపు కల్లు ఉప్పు కలిపి చల్లుకోవచ్చు. చాలామంది కలశం ముందు రోజే తయారు చేసుకుంటూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదండి. ఇక మనకు తెలిసినవే పువ్వులు పళ్ళు ముందు రోజునే కొనుక్కొని పెట్టుకుంటాం. కాబట్టి గురువారం సాయంత్రం పళ్ళు అంటే వాయనానికి ఇవ్వాల్సిన పళ్ళన్నీ కూడా కడిగి పెట్టుకోవాలి. తమలపాకులు కూడా కడిగి పెట్టుకోవాలి, పర్వాలేదు. అమ్మవారికి మాత్రం శుక్రవారం కడిగి పెట్టుకుంటారు. కలశంలోనికి కొన్ని సామాన్లండి, అవన్నీ ఏంటంటే కాయిన్, పచ్చకర్పూరము, ఎండు ఖర్జూరాలు, లవంగాలు, యాలకులు ఇవన్నీ కూడా ఒక ప్యాకెట్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ డే మనం ఆ ప్యాకెట్లో పెట్టుకుంటే మళ్ళీ వేసేసుకోవచ్చు. ఫస్ట్
వాయినం ఇచ్చే ఫస్ట్ టైం చేసుకున్న వాయినం ఇచ్చే వాళ్ళకి 9 మందికి లేక 11 మందికి ఇవ్వాలి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా అత్తగారింట్లోనే చేసుకోవాలండి. ఫస్ట్ వ్రతానికి మీరు పెట్టుకున్నటువంటి చీర లైఫ్ లాంగ్ ఎవ్వరికీ ఇవ్వకుండా చిరిగిపోయినా సరే మీతోనే ఉంచుకోవాలి. అలానే గురువారం రోజు సాయంత్రం మీరు శనగలని కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా అమ్మవారికి ప్రసాదం చేయడానికి స్నానం చేయకుండా చాలామంది కూడా శుక్రవారం ఉదయం స్నానం చేయకుండా నానబెట్టుకుని తర్వాత స్నానం చేసేటప్పటికి నానతాయి కదా అని చెప్పి చేసుకోవచ్చు అని అనుకుంటుంటారు. అసలు ఎప్పుడూ అలా చేయకూడదండి. గురువారం రోజున సాయంత్రం స్నానం చేసి అప్పుడు నానబెట్టేసుకుంటే తప్పులేదు. లేదు అంటే శుక్రవారం రోజు ఉదయం స్నానం చేసిన వెంటనే వీటిని నానబెట్టుకోవచ్చు. కొంతమంది ముందు పిండి ప్రిపేర్ చేసేసుకుంటాము స్నానం చేసేసి అనుకుంటారేమో. తర్వాత గారెలు కానీ పూర్ణాలు కానీ వేసుకుంటాము. అమ్మవారు మనల్ని అడగలేదు పూర్ణాలు గారెలు కావాలని. మన శక్తి కొలది అమ్మవారికి ఎంతో ఇష్టంగా మనం చేసిన ప్రసాదాలు పద్ధతిగా చేసుకోవాలండి. తప్పు అస్సలు చేయకూడదు. ముందు రోజే పిండి మాత్రం రెడీ చేసి ఉంచుకోకూడదు. శక్తి ఉంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇక శుక్రవారం రోజు ఉదయం లేచిన తర్వాత ఏంటంటే ఒక్కసారి ఇల్లు శుభ్రం చేసి చాలామంది ముందు రోజుని ఇల్లు తడిగుడ్డ పెట్టేసుకుంటారు. కానీ వాకిలి మాత్రం ఖచ్చితంగా ఉదయం పూట మాత్రమే కడిగి ముగ్గు పెడితేనే లక్ష్మీదేవికి ఇష్టం. ఇక మీ వీలును బట్టే మనం చేసుకోవచ్చండి. ఇక స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా పసుపుని ముఖానికి మంగళసూత్రాలకు మీ పాదాలకి రాసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే అందరూ కూడా చేసేది ఏంటంటే నైటీ వేసుకుంటాం కదండి. ఎందుకంటే పూజ కాదు కదా, మనం ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాం కదా, అమ్మవారిని తయారు చేయటమే కదా, నైటీ వేసుకుంటూ ఈజీగా చేసేసుకోవచ్చు అని చెప్పి మనం అనుకుంటుంటాం. కానీ అలా కాకుండా ఏదో ఒక మామూలు చీర కట్టుకుని స్నానమైన వెంటనే తల నీరు కారకుండా ఏదైనా సరే క్లాత్‌న కట్టేసుకొని ఆ తర్వాత తలంతని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర దీపం పెట్టండి. చక్కగా చీకట్లో ఒక్క దీపం పెడితే చాలా బాగుంటుంది కదా. తులసమ్మకు కూడా పువ్వులు పెట్టి నైవేద్యంగా ఏది ఉంటే అది పటిక బెల్లము, చిప్స్, కిస్మిస్లు కానీ అలానే మన ఇంట్లో దేవుడి దగ్గర కూడా దీపారాధన చేయండి. మనం ఉదయాన్నే ప్రతిరోజు చేస్తుంటాం. కానీ వరలక్ష్మి వ్రతం రోజు అన్నీ సర్దుకొని 9 గంటల్లో పూజ చేయడం ఎందుకు? కాబట్టి ఉదయాన్నే దీపారాధన చేసి మీ ఇష్టాన్ని బట్టి తర్వాత నైట్ వేసుకోండి. అలానే చీరలో ఉండి వంటలు చేస్తామంటే చేసుకోవచ్చు, తప్పేం లేదు. వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం పూజ అయ్యాక తప్పకుండా చీరలోనే ఉండండి ఆ రోజంతా. లక్ష్మీదేవిలా మనం తయారవ్వాలంట ఆ రోజు. అందుకే నగలు పెట్టుకొని అమ్మవారిలాగా తయారై ఉండాలి. ఇప్పుడు నైవేద్యాలు మన ఇష్టం. అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు చేస్తారో అన్ని నైవేద్యాలు చేయాలి. ముఖ్యంగా చేయాల్సింది అమ్మవారికి ఇష్టమైనది బెల్లంతో పరమాన్నం, దద్దోజనం. పెరుగుతో చేసిందంటే చాలా ఇష్టం. ఆవు పెరుగు ఉంటే శ్రేష్టం. పూర్ణాలు మాత్రం కంపల్సరీగా పెట్టాలి. తర్వాత పులిహోర, బొబ్బట్లు, చక్కెర పొంగలి, గారెలు ఇక మీ ఇష్టం. మీ ఇష్టమైనవి మీరు చేసుకోవచ్చు. శక్తి ఉన్నవారు చేయండి, లేకపోతే 3 నైవేద్యాలు సరిపోతాయి. తర్వాత ఇప్పుడు మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో అక్కడికి అమ్మవారి వెనకాల డెకరేషన్ చేయాలి అనుకుంటే ముందు రోజే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పూజ చేసేటువంటి ముందు కొంచెం ఆ పంచకం కానీ పసుపు నీటిని కానీ చల్లి ఆసనాన్ని తయారు చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇంట్లో తూర్పు దిక్కున లేక ఈశాన్యంలో మండపం అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఆ మండపాన్ని అరటి పిలకలు, పువ్వులు, మామిడి తోరణాలతో అలంకరించుకోవచ్చు. తర్వాత మండపానికి అంటే పీటకి మీరు ఏ పీట అయితే ముందు రోజు క్లీన్ చేసుకుంటారో ఒక్కసారి నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని చక్కగా బియ్యపు పిండితో అష్టపొద్దల పద్మం ముగ్గును వేసుకోవాలి. ఎందుకంటే అష్టదళ పద్మం ఎవరో కాదండి, ఆయన స్వయాన విష్ణుమూర్తి. ముందు స్వామివారిని ఆహ్వానించాం. తర్వాత వెంటనే శంకు చక్రాలు పద్మానికి అటు ఇటు శంకు చక్రాలు వేసుకుని ఆ తర్వాత పీటను అక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు కలశాన్ని తయారు చేసుకోవాలండి. కలశం లేని వారు అమ్మవారి ఫోటోకైనా సరే పూజ చేసుకోవచ్చు. కలశం మాకు ఆనవాయితీలో లేదు అని చెప్పి చాలామంది అంటుంటారు. కలశం అనేది ఆనవాయితీ ఉండదు. నోములైతే ఆనవాయితీ ఉంటుంది. వ్రతం ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. మీ పూర్వీకులకి అత్తయ్య గారి వారికి తెలియకపోవచ్చు, తెలియక కలశం పెట్టలేదు. కలశం అంటే అమ్మవారి స్వరూపం. కలశం పెట్టకపోయినా పర్వాలేదు, ఫోటోకైనా చేసుకోండి పర్వాలేదు. కలశం పెడితే ఏమవుతుందో అని భయపడిపోతూ ఉంటారు. అది ఏమీ కాదు. కలశం కోసం ఒక చెంబును తీసుకోవాలి. మీ దగ్గర ఉన్న బంగారం, వెండి, రాగి, ఇత్తడి, మట్టి కుండ అయినా పర్వాలేదండి. ఎక్కడ పగుళ్ళు లేకుండా
కలశాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి అందులో కలశానికి చక్కగా చుట్టూ గంధం రాసి బొట్లు పెట్టి అందులో కొంచెం గంగాజలం ఉంటే గంగాజలం వేసి లేక మామూలు వాటర్ అయినా వేసేసి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు, బిల్వదళాలు, 2 లవంగాలు, ఎండు ఖర్జూరము, ఇంకా యాలకులు ఇలా సుగంధ ద్రవ్యాలు ఉంటే వేసుకోవచ్చు. ముఖ్యంగా అయితే ఇవి వేసుకోవాలి. పచ్చకర్పూరం కూడా వేసుకుని ఒక కాయిన్ వక్క కూడా వేసుకుంటామండి. ఇవన్నీ కూడా వేసిన తర్వాత మండపం పైన ముందుగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి. ఆకుపచ్చని చీరలో ఉన్నటువంటి అమ్మవారి ఫోటోని అంటే గజలక్ష్మీదేవి ఫోటోని 2 ఏనుగులు ఉండాలి అటు ఇటు. ఆ ఫోటోను ఉంచి ఫోటో పక్కన స్వామివారి ఫోటో వెంకటేశ్వర స్వామి వారిది కానీ విష్ణుమూర్తిది కానీ పెట్టాలి. లేకపోతే విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి విగ్రహాలైనా సరే పెట్టుకుని ఆ తర్వాత ఫోటో ముందు ఈ కలశాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. కలశం కోసం ముందుగా కింద ఒక అరిట ఆకును కానీ విస్తరాకును కానీ లేక తెల్లని క్లాత్ అయినా సరే వేసుకొని దానిపైన 3 దోసిళ్లతో అమ్మవారికి బియ్యం వేయాలి. ఇది అమ్మవారి తొడళ్ళు కాళ్ళు అంటుంటారు. ఆ తర్వాత బియ్యంపై ముందుగా మనం తయారు చేసుకున్న చెంబును పెట్టాలి. ఇది అమ్మవారి యొక్క దేహం. ఆ తర్వాత ఒక కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కొత్త రవిక గుడ్డ చక్కగా కప్పి దాన్ని చెంబుపై ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. చూసుకోండి, కొబ్బరికాయ ఎప్పుడు కలశానికి చిన్నది తీసుకోవాలి. పెద్దదైతే చెంబు బరువుకు పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చెంబుకు సరిపోయేలా చక్కగా చిన్నది తీసుకుంటే మంచిది. చాలామంది దానిపైన బంగారం లేక వెండి ముఖాన్ని పెట్టుకుని కలశం పెట్టి చీర కట్టి తయారు చేసుకుంటారు. మీ స్తోమత సమయాలను బట్టి ఆ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ చెంబు చుట్టూ మనం మామిడాకులు పెట్టుకుంటాము. అవి అమ్మవారి యొక్క కురులు. ఇలా కలశాన్ని ఏర్పాటు చేసుకుని తెల్లదారం కొత్తది కొనుక్కొని దానికి 9 వరుసలు పోసి దానికి పసుపు రాసి పువ్వులతో 9 ముడులు వేస్తూ తోరాన్ని తయారు చేసుకుని పెట్టాలి. ఇలా 3 తోరాలు తయారు చేసుకోవాలి. ఒకటి మీకు, ఒకటి అమ్మవారికి, ఒకటి ఎవరైనా సరే ముత్తైదువు ఉంటే ముత్తైదువుగా కట్టండి. తర్వాత అమ్మవారి దగ్గర తాంబూలం, గాజులు, పసుపు, కుంకుమ, పచ్చిశనగలు, పువ్వులు, చీర, కొత్త జాకెట్ అన్నీ పెట్టాలి. కానీ చీరలో నలుపు రంగు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత పసుపు గణపతిని తయారు చేసుకొని ఉంచుకోవాలి. ఎప్పుడు పసుపు గణపతిని తయారు చేసుకుని రౌండ్గా ఉంచుకోవాలి. మీరు దీపం పెడుతున్నాను అనేటువంటి ముందే వినాయక రూపాన్ని తయారు చేసుకుని బొట్టు పెట్టి దీపాన్ని వెలిగించాలి. తర్వాత విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటో కానీ విగ్రహాన్ని కానీ ఉంచాలి. ఈరోజు వారిద్దరికీ కలిపి అభిషేకం చేస్తే మంచిది. ముందు నీటితో, తర్వాత పసుపు నీరు, తర్వాత గంధం, తర్వాత పంచామృతాలు ఉంటే పంచామృతాలు. ఆ రోజు పంచామృతాలు నైవేద్యంగా పెడతాం కాబట్టి పంచామృతాలతో వారిరువురికి కూడా అభిషేకం చేసి ఆహ్వానించాలి. తర్వాత నీటితో అభిషేకం చేసి ఒక ప్లేట్లో పెట్టి గంధం బొట్టు పెట్టి పుష్పం పెట్టి వారిద్దరిని కూడా పూజకు ఆహ్వానించాలి. అమ్మ అయ్యవారితో కలిసి ఈరోజు మా ఇంటికి వాయనానికి రామ్మ, శ్రీనివాసం ఏర్పరచుకోవడానికి ఇంటికి రామ్మ అని ఆహ్వానించండి. తర్వాత అమ్మవారి దగ్గర ఏదైనా సరే చిన్న కొత్త బంగారు వస్తువు ఉంచాలి కదా. లేకపోతే మీకు శక్తి లేకపోతే పాత బంగారాన్నైనా పాలతో శుద్ధి చేసి పెట్టుకోవచ్చు. లేదంటే అమ్మవారికి చిన్న బంగారు కాసును పెట్టుకుంటూ ఉంటాం కదా, అది ఒక దారానికి పసుపు రాసి ఆ కాసును కలశానికి వేస్తూ ఉంటాం. లేకపోతే చాలామంది కూడా ఫొటోస్కి యూజ్ చేస్తారు. ఈ కాసుని మళ్ళీ మనం దాచుకోవాలా, నెక్స్ట్ ఇయర్ యూజ్ చేసుకోవచ్చా, ఈ కాసును ఉంచుకోవచ్చా, అసలు కాసుని ఏం చేయాలి అని డౌట్ ఉంటుంది. ఆ కాసు మన మంగళసూత్రానికి ఆ రోజు కట్టుకుంటారు. చాలామంది కాసును అలా ఉంచుకుంటారు. ఎప్పుడైనా సరే మంగళసూత్రాలు గుచ్చుకుంటున్నప్పుడు వీటిని కూడా కాసులను కూడా సూత్రాలలో గుచ్చుకుంటారు. కానీ చాలామంది ఆ కాసును ఆ రోజు ఉంచుకొని మరుసటి రోజు తీసేసి భద్రంగా తెచ్చుకొని మళ్ళీ వచ్చే పూజకు అదే కాసుని యూజ్ చేసుకుంటారు. అసలు బంగారు కాసు తప్పకుండా పెట్టాలా అంటే ఏదో ఒక బంగారం కొత్త వస్తువును పెట్టాలి అంటారు. అందుకే ఈరోజు కాసు కాకపోయినా ఏదైనా సరే బంగారు వస్తువు కొనుక్కోనైనా పెట్టుకోవచ్చు. ఆ రోజు వేసుకుంటే మంచిది. ఇంకా అమ్మవారికి పిండి వంటలు, అమ్మవారికి 5 లేక 9 నైవేద్యాలు చేయాలి. అయితే ఈ ప్రసాదాలు చేసినా చెయ్యకపోయినా 3 మాత్రం చేయాలని. ముఖ్యంగా ఆవు పాలు,
పంచామృతాలు, ఆవు పాలు, ఆవు పెరుగుతో తయారు చేసిన పంచామృతాలు, పానకం, పానకానికి కూడా ఖచ్చితంగా పెట్టాలి. చలిమిడి, వడపప్పు చల్లదనం కోసం. అలానే ఆ తర్వాత అమ్మవారికి తాంబూలానికి సిద్ధం చేసుకోవాలండి. తాంబూలం అంటే 3 తమలపాకులు, 2 అరటిపళ్ళు, శనగలు, వక్క, పైస, అలానే వాయన సామాగ్రి కూడా అమ్మవారికి మీ దగ్గర గనక ఉంటే పెట్టుకోవాలి. అలానే మీకు ముందుగా సిద్ధం చేసుకోమన్నాం కదండి, బంగారపు పువ్వులు కానీ, వెండి పువ్వులు కానీ, గోమతి చక్రాలు, అలానే లక్ష్మీదేవి గవ్వలు, ఇవన్నీ కూడా సపరేట్గా ప్లేట్స్లో పెట్టుకుని అమ్మవారి దగ్గర చుట్టూతా ఇవన్నీ పెట్టుకోవాలండి. తర్వాత ఏకాక్షి నారికేళం ఉంటే ఏకాక్షి నారికేళాన్ని, దక్షిణావృత శంఖం ఉంటే వాటిని, ఇవన్నీ కూడా అమ్మవారి చుట్టుపక్కల ఉండేలా చూసుకోవాలి. అలానే మీరు ముందు రోజే బిల్వ ఫలం అంటే మారేడు కాయ ఆ రోజున దొరికితే ఆ మారేడు కాయను కూడా అమ్మవారి దగ్గర పెట్టండి. ఇక దేవీ భాగవతంలో 9వ స్కందంలో అమ్మవారికి సువాసన కలిగిన పన్నీరు చల్లితే మంచిది అని చెప్తారు. అందుకే అమ్మవారి మీద పన్నీరు చల్లండి, లేక రోజ్ వాటర్నైనా చల్లండి. గంధంలో కూడా రోజ్ వాటర్ కలిపి అమ్మవారికి గంధం పోయాలి. చక్కగా బొట్టు పెట్టి అమ్మారా మా ఆతిథ్యం స్వీకరించు అని చెప్పి ఆవాహయామి అని పిలవాలి. మీ అందరి దగ్గర ఏనుగులు ఉంటాయి కాబట్టి అమ్మవారికి ఇరువైపులా ఏనుగులు పెట్టండి. ఏనుగు లేని వారు 2 పసుపు ముద్దలు చేసి తమలపాకులు పెట్టండి. తర్వాత 2 పసుపు కొమ్ములు కూడా పెట్టి పూజించాలి. అలానే ఒక పాత్రలో నీరు పోసి అందులో నిండుగా పువ్వులు వేసి అమ్మవారికి దగ్గరలో ఉంచాలి. ఇది మీకు మీ ఇంటికి కూడా శుభం చేకూరుతుంది. అమ్మవారికి తామర పువ్వులతోనూ అక్షతలతోనూ పూజ చేస్తూ తామర గింజ మాల ఉంటే అమ్మవారికి అది వేయాలి. అలానే తామర పువ్వులతో అమ్మవారికి అలంకరించుకోవాలి. తరువాత కలశం ముందు చిన్న ప్లేట్ పెట్టి అందులో చిన్న పసుపు ముద్ద కానీ లేక అమ్మవారి లక్ష్మీదేవి రూపు కాయిన్ ఉంటే అది పెట్టుకోవాలి. ఇది ఎందుకు అంటే మనలో చాలామంది కుంకుమ పూజ చేసుకుంటుంటాం. వరలక్ష్మి వ్రతం రోజు పూజలో కుంకుమ పూజ చేస్తూ ఉంటాం. చాలామంది కలశం మీద వేస్తారు, అది ఒక పద్ధతి. చాలామంది చాలా నీట్గా ఉండాలి అని చెప్పి కలశం ముందు ఒక ప్లేటు పెట్టి ఆ ఖాళీ ప్లేట్లో కుంకుమ వేస్తుంటారు. కానీ ఇది తప్పు. అమ్మవారికి ఆ కుంకుమ పూజ అందాలి కాబట్టి అందులో అమ్మవారి స్వరూపంగా చిన్న పసుపు ముద్దను పెట్టి అమ్మవారిగా భావించి పసుపు ముద్దకు మనం పూజ చేయాలి. లేదు మాకు కాయిన్ ఉంది, లక్ష్మీదేవిది వెండిదో కాయిన్ ఉంది, ఆ కాయిన్ పెడతాము అనుకుంటే కాయిన్కి చేయొచ్చు. లేదు లక్ష్మీనారాయణుల విగ్రహం మనకి ఉన్నట్లయితే వారిరువురికి అయినా కుంకుమ పూజ చేయొచ్చు. అంతేకాని ఖాళీ ప్లేట్లో ఎప్పుడూ కుంకుమ పూజ చేయకూడదు. తర్వాత 3 తోరాలు తయారు చేసుకుంటాం కదా, ఆ 3 తోరాలు గబగా అప్పుడే చేసేసుకోవాలి. అలానే ఒక దారం, ఏవైనా సరే కొన్ని పువ్వులు, అలానే పత్రి అంటే మామిడి ఆకులైతే శుభప్రదం, అలానే మరువం, ధవలం, ఇలా సుగంధభరితమైనటువంటి పత్రి కూడా తీసుకోవచ్చండి. ముందుగా ఏంటంటే పసుపులో కొంత నీటిని పోసి ముద్దలా తయారు చేసుకొని ఉంచుకోవాలి. ఇది ఒక పోగు దారం, అలా ఒక పోగు దారాలు అలా 9 పోగుల దారాలు ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత దానికి పసుపు రాసి పెట్టుకోవాలి. ఈ 9 దారాలకి కూడా అలా మధ్యలో 9 చోట్ల కూడా కుంకుమ బొట్లు పెట్టుకొని అక్కడ పుష్పాలను ముడివేసుకొని ఈ విధంగా పువ్వులతో కట్టుకొని చేసుకోవాలండి. అలా అది కూడా సిద్ధం చేసుకోవాలి. అలానే మీ ఇందులో గంట, కర్పూరం, అగరబత్తి, అగ్గిపెట్టి అన్నీ దగ్గరలో ఉండేలా చూసుకోవాలి. అన్నీ సర్దుకున్న తర్వాత అమ్మవారికి మనం ఏం ప్రసాదం ప్రిపేర్ చేసుకున్నామో అవన్నీ పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు చక్కగా ఏదైతే చీర కట్టుకుందాం అనుకుంటే పట్టు చీర కానీ చీర మార్చుకుని పూజను స్టార్ట్ చేసుకోవచ్చు. ముందుగా దీపారాధన చేసుకుని అన్నీ సర్దుకున్న తర్వాత పూజను స్టార్ట్ చేయాలి. చక్కగా కింద ఆసనం వేసుకుని కటిక నేల మీద కూర్చోకూడదు కాబట్టి ఆసనం మీద కూర్చోవాలి. తర్వాత కూర్చునే ముందు మీ ముఖం తూర్పు ముఖంగా కానీ ఉత్తరం వైపుగా కానీ ఉండేలా కూర్చోవాలి. ఇప్పుడు వరలక్ష్మీదేవి పుస్తకంలో ఉన్నట్లుగా వ్రతం చేసుకోవాలి. అంటే ముందుగా సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత విఘ్నేశ్వర అంటే గణపతి పూజ చేసుకుంటారు. తర్వాత కలశ పూజ చేసుకుంటారు. ఆ తర్వాత అమ్మవారికి షోడశోపచార పూజ చేసి అదాంగ పూజ చేసి అమ్మవారి అష్టోత్తరాన్ని చదువుకుంటారు.
అష్టోత్తరం చదివిన తర్వాత మీకు శ్లోకాలు చదవాలి అని ఉంటే చదువుకోవచ్చు. ఇంకా తర్వాత అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం, అలానే పానీయం, తాంబూలం ఇలా అమ్మవారికి సమర్పించి తోర గ్రంథి పూజను కూడా చేసుకోవాలి. అమ్మవారికి తోరం సమర్పించి వాయనం ఇవ్వాలి. పునః పూజ అంటే మాకు ఈ పూజ చేసుకునే అవకాశం కల్పించు తల్లి అని అమ్మవారిని ప్రార్థించి అమ్మవారి వ్రత కథను చదువుకోవాలి. పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని మంత్రపుష్పం చెప్పుకొని యత్ ఫలం శ్రీ వరలక్ష్మి సమర్పణమస్తు అని చెప్పుకొని ఒక పాత్రలో కానీ ఆకులో కానీ నీటిని వదలాలి. తర్వాత వరలక్ష్మీదేవికి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా మీకు తోచిన విధంగా లక్ష్మీదేవిని పూజించిన తర్వాత తప్పకుండా పూజ అయిన వెంటనే ఎవరో ఒకరు ఏమీ తినకముందే ఒక వాయనం ఇవ్వాలి. మీకు సమయం ఉంటే మిగతా వాళ్ళకు కూడా అప్పుడే ఇవ్వండి. మాకు సమయం లేదు అనుకునేవారు ఆ రోజు సాయంత్రం వాయనం ఇవ్వచ్చు. ఇక ఆ రోజు పూజ అయిన తర్వాత వాయనాలన్నీ ఇచ్చిన తర్వాత యథాప్రకారం ఇంటిలో పనులు చేసుకుని ఆ రోజు మధ్యాహ్నం నిద్రించకూడదండి. అలానే మధ్యాహ్నం భోజనం ఆకులో తినాలి. ఆ రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. సాయంత్రం ఏంటంటే 4 అయ్యేసరికి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకుని ఎవరైతే వాయనాలు ఇవ్వలేదో 4:30కి దీపారాధన చేసి వాయనాలు 5:30 లోపు ఇచ్చేయాలండి. అంటే వాయనాలు ఇవ్వడం 5:30 లోపు పూర్తి కావాలి. మేము ఉదయం వాయనాలు ఇచ్చాము అంటే 5 గంటలకు స్నానం చేసి 6 గంటలకల్లా దీపారాధన చేసి కనకదార స్తోత్రం చదువుకొని దీపారాధన ఉండగానే కలశానికి ఉన్న కాసులు తీసి మెళ్ళో కట్టుకోవాలి. అలాగే ఉదయం ఎవరైతే లక్ష్మీదేవికి చీర పెట్టారో అదే చీర సాయంత్రం కట్టుకుని పూజ చేసుకోవాలి. మేడం సాయంత్రం కూడా నైవేద్యం పెట్టాలా అంటే శక్తి ఉంటే శనగల తాలింపు వేసి శనగాలనైనా పెట్టుకోవచ్చు, లేక పళ్ళైనా సరే అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు. దానిమ్మ గింజలు వలిచి నైవేద్యంగా పెడితే చాలా ఇష్టం అండి. దానిమ్మ గింజలు నైవేద్యంగా పెట్టాలి. సాయంత్రం పూజ అయిన తర్వాత అమ్మవారి దగ్గర గాజులు ఒక 2 వేసుకోవాలి. శనివారం ఉదయం త్వరగా నిద్రలేచి అమ్మవారికి దీపారాధన చేసి తప్పకుండా ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా ఉప్పు లేకుండా పెరుగన్నం సమర్పించాలి. అన్నం వండి పెరుగు కలిపి ఆవు పెరుగు మాత్రమే కలపాలి. పెరుగు కలిపి అమ్మవారికి నైవేద్యం పెట్టి మామూలు యథాశక్తి అమ్మవారికి పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత దీపారాధన అంతా అయిన తర్వాత అమ్మవారి పీటను నెమ్మదిగా కదపాలి. యథాస్థానం ప్రవేశయామి అని కదిపి నెమ్మదిగా కలశాన్ని కొబ్బరికాయని తీసి బియ్యాన్ని జాగ్రత్త చేసుకుని కలశంలో ఉన్న కొబ్బరికాయని ఏదైనా తీపి పదార్థంగా ప్రిపేర్ చేసుకుని స్వీకరించవచ్చు. బియ్యాన్ని పరమాన్నం చేసుకోవాలి. ఇక ఆ కలశం మీద ఉన్న పువ్వులన్నిటినీ కూడా జాగ్రత్తగా తీసి ఒక దగ్గర పెట్టుకోవాలి. ఏ చెరువుకో వెళ్ళినప్పుడు కలపాలి. అలానే అమ్మవారికి సమర్పించిన బ్లౌజ్ పీస్ని కూడా కుట్టించుకోవచ్చు. అమ్మవారి కిందన్న బియ్యాన్ని మీరు పరమాన్నం చేసుకుని నీచు తినని రోజున ఇంట్లో అందరూ తినాలి, బయట వారికి అసలు ఇవ్వకండి. అలానే కొబ్బరికాయ కూడా తీపి పదార్థం చేసుకుని ఇంట్లో వారు స్వీకరించాలి. ఇక కలశంలో ఉన్న నీటిని ఏం చేయాలండి అంటే కలశంలో ఉన్న కాయిన్ తీసి వస్తువులన్నీ కూడా కలశంలో ఒక్క ఎండు ఖర్జూరం ఇవన్నీ వేసాం కదా, ఏదైనా మొక్కలో వేయాలి, లేకపోతే నీటిలో కలిపేసేయండి. కలశంలో ఉన్న కొంత నీటిని ఇల్లంతా సంప్రోక్షణలాగా చల్లుకోవాలి. ధనం కావాలి అనుకునేవారు కొంచెం తీర్థంలా స్వీకరించవచ్చు. అయితే మనందరికీ తెలుసు పూజలో ఉన్న పసుపు గణపతిని నీటిలో కరిగించి దాన్ని ఏదైనా సరే పూల మొక్కల్లో వేయచ్చు, తులసి మొక్కలు మాత్రం వేయకూడదు. అలానే శనివారం రోజు కలశం కదిపాక చేతికి ఉన్న దూరాన్ని కూడా తీసేయచ్చు. చాలామంది ఆదివారం వరకు ఉంచుకుంటారు. ఆదివారం నాన్ వెజ్ తింటున్నారు కాబట్టి అలా చేయొద్దు. శనివారమే కలశం తీసిన వెంటనే మీ దూరం కూడా తీసేసి ఏదైనా సరే మొక్క మీద వేయాలి, లేకపోతే నీటిలో కలిపేయాలి. ఆదివారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ చేతికి తోరం ఉంచుకోకూడదు. అలానే శనివారం రోజు కలశం కింద బియ్యం పరమాన్నం చేస్తే ఆదివారం నీసు తిన్నట్లయితే ఆదివారం తినకూడదు. ఇది వరలక్ష్మీదేవి యొక్క పూజా విధానం. మీకు ఉన్నటువంటి సందేహాలన్నీ మీకు క్లియర్ అయిపోయాయి అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వచ్చేస్తున్నట్లయితే. అండ్ అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.